ఏలూరు జిల్లా ద్వారకా తిరుమలలో చికెన్ సెంటర్లు వెలవెలబోయాయి. ఇటీవల జిల్లాలో బర్డ్ ఫ్లూ వ్యాప్తి చెందడం గ్రామాల్లో తీవ్ర కలకలం రేపింది. చికెన్ తినడం కారణంగా ఏమైనా అనారోగ్యం పాలవుతామని ప్రజలు భయపడుతున్నారు. అయితే హై టెంపరేచర్ వద్ద బాయిల్ చేసిన చికెన్ తినడం కారణంగా ఎటువంటి సమస్య రాదని అధికారులు చెబుతున్నా స్థానికులు చికెన్ తినేందుకు ఆసక్తి చూపడం లేదు. దాంతో ఆదివారం ద్వారకా తిరుమల మార్కెట్లో చికెన్ అమ్మకాలు భారీగా తగ్గిపోయాయి. దానికి ప్రత్యామ్నాయంగా చేపల దుకాణాల వద్ద స్థానికులు పెద్ద ఎత్తున చేరుకుని చేపలను కొనుగోలు చేశారు. గత వారం కేజీ చేప మాంసం 130 ఉంటే ధర ప్రస్తుతం 180కి పెరిగింది. అంటే మార్కెట్లో చేపలకు ఎంత డిమాండ్ ఏర్పడిందో మనకి అర్థమవుతుంది. చేపల తర్వాత మటన్ తినేందుకు స్థానికులు ఆసక్తి కనబరిచారు. దాంతో చికెన్ దుకాణాల వద్ద కోడి మాంసం విక్రయాలు భారీగా పడిపోయాయి. పడలేదు కళ్ళు తీసే కొంచెం ఎవడ తింటలేదు అడిగిరా ఎవడు అడుగుతులేదు కూడా చచ్చిపోతారని భయం.